కొల్లాయి గట్టితేనేమి గాంధీ మాలడై నీళ్లు పైన పడుతున్నాయి. నీళ్లు కదమ్మా, పైన పోసుకుంటే కింద పడతాయి. పాపం వాటికి ఏం తెలుసు? ఇదిగా ముసలాయన కడుకోవడాలు రుద్దుకోవడాలు బావి దగ్గర కుదరతాను ఎన్నిసార్లు చెప్పలే నీకు? స్నానాలు బావి దగ్గరే చేస్తారు, బెడ్రూముల్లో చేయరు. చూడు రతమ్మా, నేను స్వాతంత్ర సమర యోధుణ్ణి. రోజుకోసారి జెండా వందనం చేస్తాను, 2 సార్లు జనగణమన వాడతాను, 4 సార్లు బావి దగ్గరే స్నానం చేస్తాను. అది నా పౌర హక్కు. నీ హక్కులు డక్కులు చూపించడానికి ఇదే నీ సొంత గొప్ప కాదు. ఇంటి ఓనర్ నేను చెప్పినట్టు వినాల్సిందే. ఎల్లవాళ్ళు చెప్పిందే వినలేదు. ఇళ్ళవాళ్ళు చెప్పడం వినడం నాకు గాంధీ గారికి అలవాట్లేదు. ఇదిగో ముసలాడా, నీ వెర్రి మరి వేషాలు నా దగ్గర కుదరవు. నన్ను ముసలాడా అన్నందుకు ఒక ఇంగ్లీష్ దొరను కొట్టాను దెబ్బకిట్టా. ఏంటి కొడతావా? ఎక్కడ కొడతావు? కొట్టు చూద్దాం. నా సంగతి నీకు తెలియదు. ఈ రోజు నీ చేత ఇల్లు ఖాళీ చేయకపోతే నా పేరు పొట్లకాయలు రక్తమే కాదు. నువ్వు ఎంతమంది తెచ్చి లాఠీలు లేపి కొట్టించినా బిగుసు కూర్చుంటానే గాని ఇల్లు మట్టు ఖాళీ చేయను. మొండి పట్టుదల వస్తే నాదే గాంధీ గారిది ఒకటే టైపు. మళ్ళీ మొదలెట్టావా కురుక్షేత్ర యుద్ధం? నీ బొంద, ఇది కురుక్షేత్ర యుద్ధం కాదురా, స్వాతంత్ర యుద్ధం. ఈ చండీ రాణిని ఎట్లా చెడుగుడు ఆడాలో నాకు తెలుసు. ఏంటి నాతో చెడుగుడు ఆడతావు? రారా లోపలికెళ్ళు. రేపు సూర్యుడు వచ్చే లోపల ఇల్లు ఖాళీ చేయకపోతే నా మొగుళ్ళతో చెప్పి వెయిట్ చేస్తా. రాత్రికి చంద్రుని చూడరు అంతే. అమ్మా, అంత హింసా కార్యక్రమం ఎందుకమ్మా? ఇల్లు ఖాళీ చేస్తాం కదా, మీరు మీ మొగుళ్ళు నిశ్చింతగా ఉండండి. అట్లారా దారికి. ఎలక్కి అన్నం పెడతానంటే పిల్లిని వడ్డానికి పిలుస్తానంటుంది నీ పని. చచ్చా, హాయిగా 450 రూపాయలు ఇంట్లో ఉండడం మానేసి ఇప్పుడు 650 రూపాయలు నీ వల్ల బ్యాండ్ పడింది. ఇది నా తామ్రపత్రం, ఇది నా పెన్షన్ హుండీ, ఇది నా హౌస్ ప్లానింగ్, ఇది నా స్థలం డాక్యుమెంట్స్. ఇవన్నీ నువ్వు కడ్రాయర్ల పక్కన, గడ్డం తీసుకునే పెట్టెల పక్కన పెట్టకు. పవిత్రమైన చోటు చూసి పెట్టు. మంచి రోజు చూసి పునాది వేద్దాం. అంతకన్నా ముందు మంచి బ్యాంక్ చూసి కన్నం పెడదు గానీ అవి ఎక్కడైనా పెట్టు. ఒరే కరెంట్ ఏదిరా? నా పెట్లో పెట్టారు. బుద్ధి లేదు, పోయింది కనపట్లా. ఎప్పుడు వస్తుందిరా? పొద్దుటే వదులుతాం. వదులుతారా అంటే కట్టేశారా? అవును, కరెంటు బిల్లు సెపరేట్ గా కట్టలే ఉన్నారు కదా, అందుకే కట్టేశాను. పొద్దుటే వదులుతా. పొద్దుటే ఎందుకయ్యా? నీ కరెంటుతో నిన్ను చంపడానికా? అందుకేరా గాంధీ గారిది నాది ఒకటే మాట, సొంత రాజ్యం సొంత ఇల్లు, సొంత రాజ్యం సొంత. చీకట్లో దేన్ని పెట్టి కొడతాను. టేక్ కేర్. అబ్బాయి మంచి కామెడీ మనిషిలా ఉన్నాడా? కడుపు మండుతుంటే కామెడీనా? లెట్రిన్ ఎక్కడండి? అదేరా మన ఇద్దరం డిసైడ్ చేయాల్సింది. ప్లానింగ్ చేస్తా ఉండు. తాతయ్య, నేను అడిగింది నీ దరిద్ర ప్లాన్ లో ఉన్న నికృష్ట లెట్రిన్ గురించి కాదు, ఈ చండాల పంపలో ఉన్న లెట్రిన్ గురించి. ఓనర్ గారు, లెట్రిన్ ఎక్కడండి? ఇంటి వెనక ఉంది బాబు, అయినా ఇప్పుడు వెళ్ళటానికి కుదరదు. ఎందుకని? లెటర్ను ముందు నిన్ననే పెద్ద గొయ్యి తవ్వించాను. ఎందుకు? నేను పాతేయడానిక? ఎక్కువ సార్లు వెళ్లకుండా ఉండేటందుకు. వీడవరా ఇంగ్లీష్ వాడికి ఇల్లీగల్ గా పుట్టిన పెట్టడంలో ఉన్నాడు. ఎంత నీచాది నీచమైన కోపం ఎందుకు తాతయ్య వచ్చావు? నా లెటర్ ప్రోగ్రామ్ కట్ చేసి నన్ను చంపేయడానికా? కాదురా, ఇప్పటికైనా నీలో పశ్చాత్తాపం కలిగి సొంత ఇల్లు కట్టేట్టు చేయడానికి. అన్ని విధాలు చంపేస్తున్నారు నాయన. ఎవరు బాబు వెనకాల నుంచి డబ్బులంతా పొడుస్తున్నారు? డబ్బలం కాదండి, పెన్సిల్ పొడవలేదు. పిలిచాను, ప్లీజ్ నాకు టికెట్ తీసివరా. ఆహా, చచ్చినా తీసివను. ఈ లసుకుటప్ప నాకు తెలియదు అనుకుంటున్నావా? మొన్న ఈ మధ్య మీకంటే కొంచెం గ్లామర్ తక్కువ ఉన్న అమ్మాయి 2 రూపాయలు ఇచ్చి టికెట్ తీసిమంది. సరే పోన్లే కదా టికెట్ తీసిస్తే ఇచ్చింది 2 రూపాయలు కాదు 20 రూపాయలు అని పెద్ద గొడవ పెట్టుకుంది. లేడీస్ అంటే అది ఇది ఉంటుంది కదా, చుట్టూ ఉన్న మొగరాయిలందరూ కలిసి ఆ 20 రూపాయలు నా చేత కట్టించారు. కక్కించారు. అప్పటి నుంచి ఓ నిర్ణయం తీసుకున్నాను. సాక్షాత్ శ్రీదేవి వచ్చి సిటీ బస్ ఎక్కి టికెట్ తీసివ్వమన్నా తీసివ్వను అని. అంతే, నన్ను వదిలి. టికెట్ తీసుకోమంటే లెక్చర్ ఇస్తారేమిటండి బాబు? అసలు మీలాంటి హెల్పింగ్ నేచర్ లేని వాళ్ళని బస్సుల్లోనే కాదు ఈ భారతదేశంలోనే ఉంచకూడదు. ఆ మాట నన్ను మీరెవరండి? అంత హెల్పింగ్ నేచర్ మీకుంటే ఈ బస్సులో వాళ్ళకే కాదు భారతదేశంలో వాళ్ళందరికీ మీరే టికెట్లు తీసేవండి. షాపింగ్ వెళ్ళిపోయింది. హోల్డ్ ఆన్ డ్రైవర్, ఆపండి ప్లీజ్. ఎక్కడికయ్యా? లైన్ లో వెళ్తావా? అందరం తోసుకుంటూ వెళ్ళిపోతున్నా శోభన గదికి వెళ్ళినట్టు. నేనే నీలా ఊపుకుంటూ డబ్బులు కట్టడానికి రాలేదు, క్యాషియర్ తో పర్సనల్ పని ఉండి వెళ్తాను. తప్పగా అవ్వా, బిజీ వర్క్, వాట్ ఏం టైం కొరట్లేదు. ఎక్స్క్యూజ్ మీ, హెల్ప్ మీ ప్లీజ్. ఐ డోంట్ హెల్ప్ యూ.
ఆ? మీరు ఇందాక బస్సు మిస్సు సారీ మీరు ఇదని తెలియక అలా అన్నాను. అయినా మీరు బ్యాంక్ అని చెప్పలేదే. ఏ మిస్టర్, నాది బ్యాంకో బస్ స్టాండో మీకు అనవసరం. వెళ్ళి కీలో ఉంచండి. లేకపోతే లేకపోతే ఏం చేస్తారండి? నేనేం చేయను. వాళ్ళతో చెప్తే వాళ్ళే చూస్తారు. ఏంటండి వాళ్ళు చూసేది? కొత్తిమీర కట్ట. హలో రాజా, ఏమిటి పొద్దునే కొత్త క్యాషియర్ మీద కొత్తిమీర తోటకూరతో రెచ్చిపోతున్నావు? అదే అదేం లేదు మేడం. మేడం మేడం ఈ క్యాష్ కట్టించుకోమని మేడం. వాణి మన రెగ్యులర్ కస్టమర్, కట్టించుకోవే. నీకు తెలియదే ఇతనికి చాలా పొగరు. పొగరా? నాకా? చెప్పండి మేడం, మీరు చెప్పండి. రాజా మనిషి చాలా మంచివాడు, అదేంటి? కాకపోతే నిమ్మకాయ సైజంత వెర్రుంది. అబే అది ఎప్పుడో పోయింది మేడం. మందులు తింటున్నాగా, హోమియోపతి. మేడం మేడం ఆ చేతులతో నవ్వుతూ ఇది కట్టించుకోండి. నమస్తే మేనేజర్ గారు. ఏం రాజా బాగున్నావా? ఆ, మీ తాతయ్య గారు ఎలా ఉన్నారు? ఆయనకేమండి నిక్షేపంగా ఉన్నారు. ఏంటయ్యా సున్నం సుబ్బారావు, ఏం చేస్తున్నావు? ప్లాస్టింగ్ చేస్తున్నానండి. ప్లాస్టరింగ్ సున్నం చేసేవాడిని తీసుకొచ్చి తాపీ పనిలో పెట్టుకోవడం నా బుద్ధి తక్కువ. సిమెంట్ ఎక్కువేసి బాగా తిట్టండి. మన గురించి తెలియదు అనుకుంటాను. సున్నం వేయడంలో స్టేట్ ఫస్ట్ వచ్చాను, టాపీ మేస్త్రిలో ఫస్ట్ వస్తాను. రేపు మేస్త్రి ఎంత రాజు చెప్తాను. ఏంటండి చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇల్లు కట్టే ప్లాన్ ఏమైనా ఉందండి? ఏలేదు అదే ఇంత ఇల్లు కట్టాలంటే ఎంత అవుతుంది? ఏది తిల్లండి 10 లక్షలు అవుద్దండి. 10 లక్షలు. మరి దానిలో సగం అయితే? 5 లక్షలు అవుద్దండి. మరి అందులో సగం అయితే? 2.5 లక్షలు అవుద్దండి. బ్రో ఈ స్తంభాలను లేకుండా కడితే? మొత్తం కూలిపోద్దండి. ఓహో ఏమన్నా ఇల్లు కట్టేది ఉందా, లేకపోతే నా పంచర్ కొట్టడానికి వచ్చారా? అది కాదండి, ఓ మోస్తరు మిడిల్ క్లాస్ ఇల్లు కడితే ఎంత అవుతుందండి? ఇప్పుడు నాలాగా పని తెలిసినోడు కట్టాడు అనుకోండి, చాలా సౌక అయిపోద్దండి. నీలాగా? అంటే టవల్ వేసుకొని బనీన్ వేసుకొని నిక్కరేసుకున్నాను అనుకున్నారా? ఇప్పుడు బెదవాడ ప్రకాశం మ్యారేజ్ ఉందండి. ఉంది. అది నేనే. నువ్వా? కట్టాల్సింది కొంచెంలో మిస్ అయిందండి. మెడ్రాస్ ఎల్ఐసి బిల్డింగ్ ఉందండి. ఉంది. అది నేనే. నువ్వా? కట్టాల్సింది కొంచెంలో మిస్ అయిందండి. ఇదిగో, ఈ కథలను ఆపు, లేకపోతే ఈ బిల్డింగ్ కూడా మిస్ అవుతుంది. మినిమం ఎంత అవుతుందో చెప్పు. నిజంగా మీకు ఇల్లు కట్టాలని ఉందండి? ఉంది. ప్రమాణ పూర్తిగా ఉందండి. ఉందయ్యా. ఎంతగా ఉంది లోపల కూర్చుందాం. ఇది కట్టుకోండి. పక్క తప్పండి. చెప్పా. మీకు కంగారు ఎక్కువండి, నాకులాగానే ఉండాలండి. ఆ మాత్రం ఉండాలండి. సూర్ పాయింట్ గా కట్టాలనుకున్నప్పుడు ఆ మాత్రం ఉండాలండి. కట్టేద్దామండి, నేను ఉన్నాను కదండి. ఇదిగో తక్కువలో ఎంత అవుతుందో చెప్పవా. అది ఎలా చెబుతామండి? పిండి కొద్దీ రొట్టండి, సిమెంట్ కొద్దీ ఇసుకండి, డబ్బు కొద్దీ ఇల్లండి. ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోవచ్చండి, ఇలా వెళ్ళిపోవచ్చండి, ఇలా స్ట్రైట్ గా వచ్చేసండి. ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోదామండి. ఒకటి మాత్రం నాకు పూర్తిగా అర్థమైంది. ఏంటండి? నువ్వు చచ్చిన పాయింట్ కి రావు, నేను అలా వెళ్తా. బాబా మీకు కూడా కోపం ఎక్కువండి నాకులాగానే. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పేస్తానండి. చెప్పు. కరెక్ట్ గా చెప్తానండి. కరెక్ట్ గా చెప్పేస్తానండి. చెప్పు. కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి అండి, ఆ, గుమ్మడికాయ కట్టే వరకండి. ఆ, కరెక్ట్ గా చెప్తానండి. చెప్పు. చెప్పు. 2 లక్షల కంటే ఎక్కువ అవుదండి. 2 లక్షలా? ఇల్లు ఎప్పుడు మొదలు పెడదామండి? 2 లక్షలు దొరికినప్పుడు చెప్తాలే. ఆహా, 2 లక్షలు లేకుండా ఇల్లు కడదామని వచ్చావా? రూపాయిన్నర ఉందా? పోనీ 2 రూపాయలు ఉందా ఇల్లు కట్టడానికి? ఇలా అడుక్కుంటే వెళ్ళు. ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది? ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది? పై కప్పు ఎంత అవుద్ది? పిల్లర్స్ లేకుండా ఎంత అవుద్ది? కడతాడంటే ఇల్లు కట్టనే కట్టు. పొద్దున ఆడు తిట్టాడు, ఇప్పుడు నువ్వు